హాయ్ అండి. రీసెంట్గా మేమైతే మా మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నాం. మ్యారేజ్ యానివర్సరీ ముందు రోజు నైట్ అయితే మాకు ఒక మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి లేట్ నైట్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత మిడ్ నైట్లో 12కి కేక్ కట్ చేసుకుని ఇంట్లోనే చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ కేక్ అయితే నేను మా వారిని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇంట్లోనే చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ చాక్లెట్ కేక్కి సంబంధించిన కంప్లీట్ రెసిపీ అయితే నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇంతకీ మా మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడో మీకు చెప్పలేదు కదా, Feb 14th అనమాట, వ్యాలంటైన్స్ డే. చాలామంది వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అయితే మాకు సపరేట్గా వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా మ్యారేజ్ యానివర్సరీ కూడా అప్పుడే కాబట్టి. మేము ప్రతి సంవత్సరం మా మ్యారేజ్ యానివర్సరీని కొంచెం స్పెషల్గానే ప్లాన్ చేసుకుంటాము. కాకపోతే ఈసారి మేము అనుకున్న ప్లాన్ అనేది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కుదరలేదు కాబట్టి ఓన్లీ డిన్నర్కి మాత్రమే బయటికి వెళ్ళాలనుకున్నాం. డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాలా అని చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్దామని డిసైడ్ అయ్యి మేమైతే ముందే టేబుల్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది ఎక్కడ ఉంటుందంటే మాకు కొంచెం దగ్గరలో ఉండే ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 నీలాద్రి నగర్లో వెస్ట్ సైడ్ మాల్కి పైన ఉంటుంది. మేము ఇక్కడికి రావడం అనేది ఫస్ట్ టైం అయితే కాదు, ఇంతకుముందు 1-2 సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేసుకున్నాం. మాకు ఇక్కడ ఎందుకు నచ్చుతుందంటే మరీ ఎక్కువ తినేస్తామని కాదు, కానీ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వీళ్ళ థీమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ టైం అయితే ఎక్కువగా స్పెండ్ చేయొచ్చు. అది కాక మనకి ఏదైనా స్పెషల్ డే ఉంటే కనుక వాళ్ళే చిన్నగా కేక్ అది కట్ చేయించి సెలబ్రేషన్స్ అయితే చేస్తారు కదా. మనం బిల్లు ఎంత పే చేసామనేది పక్కన పెట్టేస్తే ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటే మనకైతే చాలా బాగా అనిపిస్తుంది. మేము వ్యాలంటైన్స్ డే రోజు నైట్ 9కి అయితే డిన్నర్ కోసం టేబుల్ బుక్ చేసుకుందాం. కాకపోతే మా నెంబర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:45 అలా అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే ఇంకొక పావు గంట పైనే పట్టేసింది. కొంచెం లేటుగా వచ్చినా సరే ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి. బార్బిక్యూ థీమ్ తెలిసిన వాళ్ళందరికీ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ బఫే అనేది ఉంటుంది, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఫుడ్ అనేది మనకి స్టార్టింగ్ సూప్స్ స్టార్టర్స్తో మొదలు పెడితే మనకు కావాల్సిన ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, నూడిల్స్, మంచూరియాలు, పానీపూరి, చాటు, పాస్తా, నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్, రోటీసు, ఇంకా బటర్ నాన్స్తో సహా మనకి కావాల్సినన్ని స్వీట్స్, డిజర్ట్స్, ఇంకా ఐస్ క్రీములు కూడా అన్నీ దొరుకుతాయి. మనం ఏది కావాలన్నా ఎంత కావాలన్నా తినొచ్చు. ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బాగా ఎక్కువగా తినగలిగే వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఫుడ్ అనేది మరీ ఎక్కువగా తినలేని వాళ్ళకైతే ఇది అంత సెట్ అవ్వదని అనుకుంటున్నాను. కాకపోతే మనకేంటంటే అన్ని రకాలు ఒకేసారి తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. దానికోసమే మేమైతే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. నాకైతే ఇక్కడ స్పెషల్గా స్టార్టర్స్ అయితే చాలా ఇష్టం. డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా బొగ్గుల మీద కాలుతూ ఉంటాయి కదా, అవైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మా ఫుడ్ అంతా మేము డిజర్ట్స్తో సహా ఎంజాయ్ చేసేసిన తర్వాత మా వెడ్డింగ్ యానివర్సరీ అని తెలుసుకుని కేక్ తీసుకొచ్చి కట్ చేపించి ఫొటోస్, వీడియోస్ అవి తీసి మా మ్యారేజ్ యానివర్సరీని ఇంకొంచెం స్పెషల్గా అయితే చేశారు. ఇలా సింపుల్గా అయితే మా మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా Feb 14th రోజు మ్యారేజ్ డే ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.